ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం ప్రకటించారు. 5గురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించారు. పార్టీ మారినట్లు నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంటూ అనర్హత వేటు విధించేందుకు ఆయన నిరాకరించారు. ఈ నిర్ణయంపై ఎమ్మెల్యేలు అరిగిపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండారు కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్లు అనర్హులు కాదని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో పాటు ఫిరాయింపు ఆరోపణలకు అధికారికంగా బ్రేక్ పడింది. అయితే ఈ తీర్పుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రాజ్యాంగ విలువలను తొంగలో తొక్కుతోందని విమర్శించారు. సేవ్ ది కాన్స్టిట్యూషన్ అంటూ ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రసంగాలు ఇస్తున్నారని, కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగ సూత్రాలను ఆచరణలో విస్మరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీసేలా ఈ నిర్ణయం ఉందని పేర్కొన్న హరీష్ రావు, పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగంలోని యాంటీ డిఫెక్షన్ నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి అధికార పార్టీ అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు. ఇది రాజ్యాంగానికి అవమానమని, ప్రజాస్వామ్యానికి చెరగని మచ్చగా మిగులుతుందని అన్నారు. స్పీకర్ తీసుకునే నిర్ణయం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరమని వ్యాఖ్యానించిన హరీష్ రావు, స్వయంగా ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు బహిరంగంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో పార్టీ మారలేదు అని స్పీకర్ ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను పూర్తిగా అరికట్టాలంటే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను సవరించాలని, పార్లమెంట్లో ప్రత్యేక చట్టాన్ని వెంటనే తీసుకురావాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.